ఇంతకీ తరుణ్ ఏం చేస్తున్నాడు? అత్తయ్య మావయ్యతో కన్విన్స్ చేసి చెప్పాలి కదా. మా ఆయన మీ ఆయనలా భార్య మాట వినడు, చెప్పింది చెయ్యడు. అమ్మా నాన్నల తర్వాతే ఎవరైనా అని తల్లిచాటు బిడ్డ. తల్లిచాటు బిడ్డ కాదు, మర్రి చెట్టు కింద మొక్క. ఒక గ్రోత్ ఉండదు, ఇండివిజువాలిటీ ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే బానిసల్లా బ్రతకాలి. అత్తగారింట్లో ఉంటే లైఫ్ ఇలా ఉంటుందని మనం ఊహించుకోలేకపోయాం. ఉషా మాత్రం పర్ఫెక్ట్ గా అర్థం చేసుకొని ఇండిపెండెంట్ గా బ్రతుకుతుంది. నువ్వేం ఫీల్ అవ్వదు హారిక, నీకీ హక్కుంది. మంచైనా చెడైనా ఎవరు తోడున్నా లేకపోయినా నేను మాత్రం నీ వెనకే ఉంటాను. ఇప్పుడైనా నా నెంబర్ సేవ్ చేసుకో. ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే వెంటనే నాకు కాల్ చేయి. సరే అక్క, బాయ్. బాయ్ హారిక. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి నువ్వు హారికతో మాట్లాడుతున్నావా? అదేంటి తనేదో నాకు శత్రువు అయినట్టు అలా అడుగుతున్నావు? హారికిచ్చిన టాబ్లెట్స్ వల్లే కదా అబార్షన్ అయిందని ఇన్ని రోజులు గోల పెట్టావు. ఇప్పటికీ అదే కారణంగా చెప్పి అందరినీ నిందిస్తావు. సడన్ గా ఈ మార్పు ఏంటి? మార్పు కోరేవాడే మనిషిని మొన్నెవరో స్టేటస్ పెడితే చూశాను. అది నిజమే అని ఫీల్ అయి హారికతో మాట్లాడడం స్టార్ట్ చేశాను. మనిషి అన్న తర్వాత తప్పు చేయడం కామన్. మర్చిపోవడం, క్షమించడం నేర్చుకున్నప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఇది కూడా ఎవరైనా స్టేటస్ లో పెట్టారా? కాదు, టీవీలో చూశాను. ఏమో, నాకైతే నీ మాటల మీద ఈ మార్పు మీద నమ్మకం లేదు. అసలు నీ ప్రాబ్లం ఏంటి సంజయ్? నువ్వేమో మీ ఇంట్లో వాళ్ళని తలుచుకుంటూ ఫీల్ అవ్వచ్చు, నేను మాత్రం వాళ్ళలో ఒక్కరితో మాట్లాడినా తప్పేనా? మాట్లాడడం తప్పనడం లేదు. నీ మాటల వల్ల కొత్త ప్రాబ్లమ్స్ ఏమైనా స్టార్ట్ అవుతాయోనని భయంగా ఉంది. ఏం కాదు, అంతా బానే ఉంటుంది. నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు. ఓ, ఇప్పుడు నాకు అర్థమైంది. వాళ్ళు బాగుపడటం నువ్వు తట్టుకోలేవు. అక్కడ ప్రోగ్రెస్ ని ట్రాక్ చేయడానికి కొత్త ప్లాన్ అన్నమాట. నేనేం చేసినా అనుమానించడం కాదు, నా వల్ల ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని ఆలోచించు. ఏ ఇన్ఫర్మేషన్? అత్తయ్య మావయ్య కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారట. ఆఫీస్ ఓపెన్ చేసేటప్పుడు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారేమో. మోసం చేసి ఆస్తి కాజేసి నా అనుకున్న వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టినా నన్నెందుకు ఇన్వైట్ చేస్తారు? అలా అనుకుంటే ఆఫీస్లో యూనియన్ వాళ్లతో గొడవ పడ్డప్పుడు, నువ్వు అడ్డం పడినప్పుడు నిన్ను చూడ్డానికి ఇంటికి ఎలా వచ్చారు? ఇప్పుడు కూడా అలానే జరుగుతుందేమో. అప్పుడంటే వాళ్ళు స్టార్ట్ చేసిన కంపెనీ కాబట్టి బాధ్యత తీసుకున్నారు. కానీ ఇప్పుడు నేను చేసిన అన్యాయాన్ని వాళ్ళు మర్చిపోలేరు కాబట్టి నన్ను పట్టించుకోరు. నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఈ వయసులో అత్తయ్య గారికి పంతాలు అవన్నీ ఎందుకు? హ్యాపీగా ఇంట్లో రిలాక్స్ అవ్వక. మా అమ్మ పట్టుబడితే వయసు ఓపిక గురించి ఆలోచించదు. అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టదు. నువ్వు చూస్తూ ఉండు, తొందరలోనే మన బిజినెస్ని, ఆస్తిని మించిపోతుంది. సక్సెస్ అవ్వడానికి వయసుతో సంబంధం లేదని ప్రపంచానికి ప్రూవ్ చేస్తుంది. అమ్మకి ఈ రేంజ్ లో బిల్డప్ ఇచ్చే కొడుకున్నంతకాలం నాలాంటి పెళ్ళాల మాటకు విలువ ఉండదు. ఇలాంటి భర్తలో మార్పు రాదు. ఏమండి, వస్తున్నారా? ఏంటి నాన్న ఈ బోర్డు? మన కంపెనీ పేరు ఈ బోర్డులో ఉందిరా. స్పెషల్ గెస్ట్ తో ఇనాగ్రేట్ చేయించి అప్పుడు కంపెనీ పేరు రివీల్ చేస్తాం. అంటే మాకు కూడా చెప్పని సీక్రెటా? సీక్రెట్ కాదురా, సర్ప్రైజ్. పూజ మొదలయ్యాక నీకే తెలుస్తుంది. నానా, అంతే కదా. కిరణ్ రారా.
నేను కూడా వచ్చాను మావయ్య. మీ అబ్బాయిని రమ్మంటున్నారు. పిలిచినా సరే రాడని వాళ్ళ అమ్మ నమ్మకాన్ని ఉమ్ము చేశాడు కదమ్మా, అందుకే అలా పలకరిస్తున్నాను. అదేంటమ్మా, నేను వస్తానని చెప్పాను కదా. నువ్వొచ్చే వరకు నమ్మకం లేదురా, అందుకే మీ నాన్న అలా అంటున్నారు. మీ మనసుల్లో ఉన్న ఈ బ్యాడ్ ఇంప్రెషన్ని దూరం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. మీ పూజలన్నీ అయిపోయాక నా పని నేను చూసుకుంటాను. అవునత్తయ్య, పూజ స్టార్ట్ అవ్వడానికి ముహూర్తం ఏమైనా ఉందా? అలా ఏం లేదమ్మా, ఈ రోజు అంతా మంచే. అందరూ వచ్చిన తర్వాత పూజ మొదలు పెట్టడమే. మన వాళ్ళంతా వచ్చారు కదా కిరణ్మయి, పూజ మొదలు పెట్టచ్చు కదా. ఇంకా రావాల్సిన వాళ్ళున్నారండి. ఇంకెవరు? వస్తారు, వెయిట్ చేయండి. అత్తయ్య, నేను వెళ్ళి హారికక్కను కలిసి వస్తాను. హాయ్ అక్క, ఏం సంగతులు? వంట పనులు నేను చేయాలి, ఆఫీస్ పనులు నువ్వు చూసుకోవాలంట. అలానే ఎవరన్నారు? ఒకరేంటి, ఇంట్లో అందరూ అంటున్నారు. అవును, నీకు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కూడా ఎక్స్పీరియన్స్ ఉందంట కదా? ఎక్స్పీరియన్స్ అంటే పెళ్లి కాకముందు కొన్ని రోజులు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఫ్రంట్ డెస్క్ ఆఫీసర్ గా పనిచేశాను. డెస్క్ ఆఫీసర్ అంటే రిసెప్షనిస్టే కదా? అవునక్క, అలాంటిది. దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ అనే అంటున్నారా? సర్లే, అవన్నీ నాకెందుకు. ఎవరి అనుభవం వాళ్ళకి పాఠాలు నేర్పిస్తే చాలు. ఎందుకక్క ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడే కాదు వదినా, గత కొన్ని రోజులుగా హారిక వదిన ఇలానే మాట్లాడుతుంది. ఏమైందంటే చెప్పడం లేదు. అది ఉషాకి తెలుసులే రేణు. అంతే కదా మరి. అంతా హలో అంకుల్. చూసుకుంటా. హలో ఆంటీ. హాయ్ హాయ్ సుహాస్. సుహాస్. హాయ్. రేణు, సుహాస్ వచ్చాడు. సుహాస్ మీ పేరెంట్స్ రాలేదా? లేదంకుల్, మా రిలేటివ్స్ పెళ్ళుందని వెళ్ళారు. నన్ను పూజకు మిస్ అవ్వకుండా వెళ్ళమంటే వచ్చాను. అంటే వాళ్ళు చెప్తే వచ్చావు కానీ మా పేరెంట్స్ కోసం కాదన్నమాట. హే, అలా అని కాదు. ఓవర్ యాక్షన్ చేయకు. తప్పు రేణు. మీ ఇద్దరూ ఎంత ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా పెద్దల ముందు గౌరవంగా మాట్లాడటం నేర్చుకో. ప్రేమ కలకాలం నిలవాలంటే పద్ధతులు మర్యాదలు కూడా ముఖ్యమే. నువ్వు చెప్పావుగా, అలాగే అమ్మా. వావ్, కరెక్ట్ గా చెప్పారా ఆంటీ. పల్లవి, రామ్మ. ఇదెందుకు వచ్చింది? మీకు నేను పెద్ద ఫ్యాన్ ఆంటీ. మీ మాటల కోసమైనా మీకు పియ్యగా ఉండిపోవచ్చు. కిరణ్ కి పిఏగా ఉంటా అని చెప్పి ప్రొడ్యూసర్ అయిపోయావు. ఇప్పుడు నాకు పిఏ అవుతా అని చెప్పి పెద్ద రియల్టర్ అయిపోతావేమో. లేదాంటీ, ప్రొడ్యూసర్ అయింది మీ అబ్బాయి మీద అభిమానంతో. పియ్యగా ఉంటానంటుంది మీ మీద గౌరవంతో. పిలిచిన వెంటనే వచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ ఎందుకంటీ, ఇది మన ఇంట్లో ఫంక్షన్. నేను రాకుండా ఎలా ఉంటాను? హాయ్ హారిక గారు, హౌ ఆర్ యూ? ఫైన్ పల్లవి. మిమ్మల్ని లాస్ట్ టైం అడగాలనుకుని మర్చిపోయాను. ఇంతకు ముందు ఏదైనా జాబ్ చేశారా? అవును, నేనొకప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేశాను, ఇప్పుడు వదిలేశాను. అనుకున్నాను. మీ డ్రెస్సింగ్ స్టైల్, మీరు మాట్లాడే పద్ధతి చూస్తుంటే అచ్చం వర్కింగ్ ఉమెన్ లాగానే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వింతకు ముందు బేకరీలో ఏదైనా పనిచేసావా పల్లవి? ఆ, అదేంటి అలా అడుగుతున్నావు? అంటే మా వదినకి బిస్కెట్లు బాగా వేస్తుంటేను. బిస్కెట్ ఏంటి రేణు, ఆవిడ అడిగింది కరెక్టే కదా. రేణు ఏదో సరదాగా అలా అంటుంది హారిక గారు. ఫ్యామిలీలో తను మంచి జోవియల్ పర్సన్ అని ఫస్ట్ మీటింగ్ లోనే అర్థమైంది. హ్మ్, నా మాటలు జోక్గా తీసుకున్నారని మీరిక్కడికి వచ్చినప్పుడే అర్థమైంది. అవును హారిక గారు, మీరు మళ్ళీ జాబ్ కంటిన్యూ చేస్తారా? ప్రస్తుతానికి అవకాశం అదృష్టం రెండూ లేవు. ఇంట్లోనే ఉంటున్నాను. నో, మీలాంటి టాలెంటెడ్ పీపుల్ ఇలా ఇంటికే పరిమితం అయితే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా వస్తుందండి? ఉద్యోగం చేస్తేనే కాదు పల్లవి, ఇంటిని బాధ్యతగా నడపడం కూడా ఉమెన్ ఎంపవర్మెంటే. భార్యని బట్టి భర్త, అమ్మని బట్టి పిల్లలు ఉంటారు.
ఆ ఇంపాక్ట్ సమాజం మీద కూడా ఉంటుంది. అందరూ నీలాగా ఉండరు కదా. అమ్మా ఉషా, పల్లవి కిరణ్ ఫ్యూచర్ కోసం హెల్ప్ చేస్తుందని చెప్పావు కదా, అందుకే తనని పిలిచానమ్మా. ఆ, అయ్యో పర్వాలేదు అత్తయ్య, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? ఒక మాట చెప్పాలనిపించిందమ్మా. అత్తయ్య, మీరేం చేసినా ఆలోచించి చేస్తారు. అందరికీ మంచి జరిగేలా చూస్తారని నేను ఎప్పటికీ నమ్ముతాను. సో మీకు నచ్చింది చేయండి, నాకేం చెప్పనవసరం లేదు. అంత బిజీగా ఉండి కూడా పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ వినయ్ గారు. మేడం, మొత్తానికి ఈ రోజు నుంచి మీరు మాకు పోటీగా రావడానికి సిద్ధమయ్యారన్నమాట. పోటీ కాదు, కలిసి పనిచేద్దాం. కిరణ్మయి, పూజ స్టార్ట్ చేద్దామా? అలాగేనండి. అందరూ వినండి, ఈయన పేరు వినయ్ గారు. మనం ల్యాండ్ ఈయన దగ్గరే కొనబోతున్నాం. అక్కడి నుండి మన రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. అంటే నువ్వు చెప్పిన స్పెషల్ గెస్ట్ ఈయనేనా అమ్మా? వినయ్ గారు స్పెషల్ గెస్ట్ కాదు, మన బిజినెస్ కి హెల్ప్ అండ్ సపోర్ట్ గా ఉండే మనిషి. అంటే స్పెషల్ గెస్ట్ ఇంకా రావాలి. ఆల్రెడీ వచ్చారు. ఆల్రెడీ వచ్చారా? ఎవరమ్మా? ఉషా, ఇలా రామ్మా. నేను అత్తయ్య, ఉషా, వెళ్ళి దీపం వెలిగించమ్మా. అత్తయ్య, మీరు మావయ్య ఉండగా నేను ఇక్కడ ఎంతమందున్నా నువ్వెప్పుడూ మాకు స్పెషలే ఉషా. అది కాదత్తయ్య, ఈ ఇంటికి ఆది దంపతుల్లాంటి మీరు మావయ్య కలిసి దీపారాధన చేయండి, అదే పద్ధతి కూడా. లేదంటే నాకంటే పెద్ద కొడలు హారిక అక్కతో చేయించండి. కాదంటే ఇంటి ఆడపడుచు రేణు ఉంది, మీ అబ్బాయిలు కూడా ఉన్నారు. ఇంతమంది ఉండగా నేనెందుకు? లేదమ్మా, వాళ్ళెవ్వరూ కాదు. నువ్వే చెయ్యాలి, నువ్వే చెయ్యాలి, నువ్వే చెయ్యాలి, నువ్వే చెయ్యాలి. అది కాదత్తయ్య. ఇంకేం మాట్లాడద్దు. మెట్టినింటి గౌరవాన్ని నిలబెట్టే నీలాంటి కోడళ్ళు ఇంటికే కాదు సమాజానికి వెలుగవుతారు. మీ అమ్మా నాన్న ఏ తలంపుతో నీకు ఉషా అని పేరు పెట్టారో తెలీదు, కానీ నీ వల్ల నిజంగా మా జీవితాల్లో వెలుగులు మొదలవ్వబోతున్నాయి. దానికి శుభసూచకంగా నువ్వే దీపారాధన చెయ్యాలి. వెళ్ళమ్మా. ఉద్యోగం చేసిన నిన్ను వంటింటికి అంకితం చేసి తెలివిగా మనుషుల్ని డీల్ చేసే ఉషని ఉత్తమ కోడలుగా మెచ్చుకుంటున్నారు. అన్నిట్లో తెలివిగా ఆలోచించే అత్తయ్య గారు ఈ విషయంలో మాత్రం నీకు చాలా అన్యాయం చేస్తున్నారు.
विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजानन महर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। అమ్మా ఉషా, నీ చేత్తో మన కంపెనీ పేరు రివీల్ చేయమ్మా. నేనెందుకు అత్తయ్య? ఈ కంపెనీ మీది, మీరే చేయాలి. చేయండి అత్తయ్య. కుదరదు, నువ్వే చెయ్యాలి. అమ్మా ఉషా, మీ అత్తయ్య చెప్తుంది కదమ్మా, వెళ్ళి కంపెనీ పేరు రివీల్ చేయి. వావ్, ఉషా రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్. సూపర్. అదేంటత్తయ్య, నా పేరు? ఇంతకన్నా గొప్ప పేరు, మంచి ఆలోచన నాకు తట్టలేదమ్మా. మనం ఏదైనా మంచి చేసేటప్పుడు దేవుడి పేరు తలుచుకుంటాం. నా ప్రార్థనలు, కోరికలు ఆ దేవుడి వరకు చేరలేదేమో, చేరినా నెరవేర్చటానికి ఆలోచించాడేమో. కానీ నువ్వు మాత్రం చెప్పకుండానే నా కోరికలు తెలుసుకుంటున్నావు. కష్టాల్లో తోడుగా ఉంటూ అడగకుండానే సాయం చేస్తున్నావు. నేను సహాయం చేయడం ఏంటత్తయ్య? అలాంటిదేం లేదు. ఎందుకు లేదమ్మా, ఒకరికి చేసిన మంచి సూర్యుడి వెలుగు లాంటిది. మబ్బులు కమ్మి మాయమైనా అది తాత్కాలికమే, కానీ శాశ్వతంగా వెలుగు నాపడం ఎవరి తరం కాదు. నువ్వు రాజేంద్ర గారితో మాట్లాడటం వల్లే బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిందన్న విషయం నాకు తెలుసు. ఎలా తెలిసిందత్తయ్య? వదినా, రాజేంద్ర గారు సుహాస్ ఫాదర్ కి ఫ్రెండ్. ఆయన్ని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా నిజం చెప్పేశారు. ఎవరి సాయం కోరని మీ అత్తయ్య ఈ లోన్ శాంక్షన్ అవ్వటం వెనుక నీ ప్రమేయం ఉందని తెలియగానే లోన్ క్యాన్సిల్ చేయమని చెప్తుందనుకున్నాను. ఏం విచిత్రమో, నీ వల్ల తనలో వచ్చిన మార్పు తెలియదు, కానీ నీ మీద ప్రేమ, గౌరవం మాత్రం పెరిగాయి. మీ
అత్తయ్య ఎలాగైతే ఈ కుటుంబం కోసం ఆలోచిస్తుందో నువ్వు కూడా మా గురించి ఆలోచిస్తున్నావని నాకు మీ అత్తయ్యకి చాలా గర్వంగా ఉందమ్మా. కట్టుబట్టలతో ఆ ఇంటి నుంచి దూరంగా వచ్చి పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాలనుకుంటున్న నేను నువ్వు చేసిన ఈ మాట సాయం ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. అయ్యో అత్తయ్య, ఇది సాయం కాదు, మెట్టినింటి గౌరవం పట్ల నాకున్న బాధ్యత. మీరు సాధించబోయే విజయంలో నా చిన్న భాగస్వామ్యం. నాకు దొరికినట్టే దేవుళ్ళ లాంటి అత్త మామలు, రాముళ్ళ లాంటి భర్త ఉంటే ఏ ఆడపిల్లైనా నా అలాగే మాట్లాడుతుంది. భర్తను వదిలి ఎక్కడికి రానంటుంది. నువ్వు రాసిన పాటలు నువ్వు చదివినప్పుడు కన్నా కిరణ్ గారు పాడినప్పుడు వింటే చాలా బాగా అనిపించాయి. భార్య ఉండగా ఒక మగాడికి అనుకోకుండా వచ్చిన తన పాత ప్రియురాలు కనిపిస్తే ఆమె ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా తన కోసమే వెయిట్ చేస్తుందని తెలిస్తే భర్త పడే బాధ ఎంత బాగా రాశావో.